క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న శౌర్యులు తుమ్మా బాలరెడ్డి సాహిత్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి అమెరికా నుంచి సురేష్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నీలా క్యాంప్ విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ రాజేష్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని బెల్లంకొండ జ్ఞాన సుధాకర్ రావు మరియు పార్వతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ విజయ నిర్మల గంగాధర్ సుజనశ్రీ సంజనశ్రీ చిట్టిబాబు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ చవ్వా రాయపరెడ్డి మేరీ సునీంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియా రాజీవ్ రెడ్డి మరియా అమృత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియమాత పేరట సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు సింహ భూషణం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక. గగసగని 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 సా నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనము క్రైస్తవ జీవితం సేవా పదం, సేవ మార్గం. ఎప్పుడైతే క్రైస్తవ జీవితాన్ని మనస్ఫూర్తిగా విశ్వాసంతో జీవించదలిచామో మనము నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నించాలి. ఆదికాండంలో 12వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను ఒక పరిశుద్ధ పరికరంగా తయారు చేస్తాను, మహాజాతిగా తయారు చేస్తాను, నేను దీవిస్తానంటున్నాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి నాడు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రభు మనందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా మనం ప్రార్థించుదాము. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేయని, లోకాశలు క్షణికమేయని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము మన దేవునికి. భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము మన దేవునికి. భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా.
తండ్రి దేవునికి మహిమా ఆయన సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమా తండ్రి దేవునికి మహిమా ఆయన సుతులకు మహిమా పావనాత్మకు మహిమా త్రియేక దేవునికి మహిమ మహిమా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ పవిత్ర ధర్మశాసనములను అన్నింటినీ మీ మీది ప్రేమ సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరిచితిరి. మేము మీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగినట్టు కృప చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమలు జీవించి పాలించు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సలోమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు మరియు 20 వరకు. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము, నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందుము. ఉత్సులు అన్నియు అతనిని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు, మన ధర్మశాస్త్రములు పూర్వచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. అతని పలుకులు యథార్థమైనవి, పరిశీలింతుము. అతని మరణమే ఏ తీరును ఉండునో చూతుము. నీతిమంతుడైన దేవుని కుమారుడైనను దేవునికి పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంతాభావం ఏమిటదో, సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడే తనని రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. ఇది ప్రభువు వాక్కు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజములు ఫలసాయమే నీతి. 2వ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ, అధ్యాయము 3, పవిత్ర వచనములు 16 మరియు అధ్యాయము 4, పవిత్ర వచనములు 3. సహోదరులారా, అసూయ, స్వార్థము ఎచ్చట నుండును, అచ్చట అల్లజడియు సర్వ విధములగు నీచ కార్యములను ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్యప్రదమగును. అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. మీ మధ్య ఇన్ని యుద్ధములు, పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి?
మీ శరీరమున దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలయునో వాని కొరకై దేవుణ్ణి అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపుకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు కదా. ఇది ప్రభువు వాక్కు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు. నీతిమంతుడు 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 రక్షకుడు యేసు. నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 37 వరకు. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనములు 30 నుండి 37 వరకు. యేసు మరణ పునరుత్థానముల ప్రస్తావన. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక. ఏలయన మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడను. వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కఫర్నామునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గ మధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగను. తమలో గొప్పవాడెవడని మార్గ మధ్యమున వాదించుకొని ఇండుటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిసి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలేను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత బాలయేసు యొక్క భక్తులారా, సేవా గుణం కలవాడే ఉన్నత పదవులకు
అర్హుడు. క్రైస్తవ జీవితం సేవా పదం, సేవించేటువంటి మార్గం. అందుకోసమే క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, మత్తయి సువార్త 9:35లో, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలేను. క్రీస్తు ప్రభువు ఇది తన శిష్యులకు బోధించాడు. మనమందరం శిష్యులం, ప్రభుకు చెందిన వాళ్ళం. మనలో కూడా సేవాభావం ఉండాలి. సేవతో పాటు వినయము ఉండాలి, దీనత ఉండాలి, శాంతం ఉండాలి. అప్పుడే మనము అధికముగా దీవింపబడతాం. చూడు, మన అంతరంగంలో ఉన్నటువంటి విషయాలు కొంతమందికి మాత్రమే మనము షేర్ చేస్తాం, పాలు పంచుకుంటాం. ఇగో నా మిత్రుడు, నా మిత్రురాలు అని. అయితే క్రీస్తు ప్రభువు అపోస్తులను స్నేహితులుగా భావించారు. అందుకోసమే అపోస్తులను చేరబిలిసి ఏకాంత ప్రదేశంకు తీసుకొని వెళ్ళి తన జీవితంలో రాబోవు ముఖ్య సన్నివేశాన్ని గురించి తెలియజేస్తున్నాడు. తాను ఏ విధంగా శత్రులకు అప్పగింపబడబోతున్నాడు అని, ఏ విధంగా శిలువ మరణం పొందబోతున్నాడు అని, 3వ రోజు మరల పునరుత్థానుడు ఎలా అవుతుందో అని వారికి బోధిస్తున్నాడు. అయితే కొన్ని విషయాలు వారు గ్రహించలేకపోయారు. అయితే ప్రభువు మార్గం మధ్యంలో వెళ్తున్నప్పుడు మీరు ఏం వాదించుకుంటున్నారు వారు చెప్పలేకపోయారు. ప్రభు మనల్ని ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని. ఒకరింటికి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ విధంగా ప్రభు తెలియజేస్తున్నాడు. ఏమని? ఎవరు మొదటివారు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరికి సేవకుడుగా ఉండవలేను. ఎంత చక్కటి వాక్యం చూడండి. గొప్పవాడు కావాలి, నాయకుడు కావాలి. నాయకుడికి మొట్టమొదటి లక్షణం ఏంటిది? సేవాభావం ఉండాలి. అది ప్రథమ స్థానం. దానితో పాటు వినయశీలిగా ఉండాలి. అప్పుడు తనకి ఉన్నత స్థానము అనుగ్రహింపబడుతుంది. అప్పుడు దేవుని సేవకుడు అని ప్రజలు పిలుస్తారు. కాబట్టి నాయకుడుగా ఉండాలి అంటే తగ్గింపుతనం ఉండాలి. హంబుల్ యువర్ సెల్ఫ్, తగ్గింపుతనం ఉండాలి, వినయము ఉండాలి. అప్పుడే దేవుడు తనకు విజ్ఞానాన్ని దయచేస్తాడు. దైవ జ్ఞానాన్ని, దైవ రక్షణను ఆ సేవకుడికి దయచేస్తాడు. ఈ విషయంలో పరిశుద్ధ పాపు గారు ఏమంటున్నారో చూడండి. దేవుని సేవకులకు నేను సేవకుడను అంటున్నాడు. చూడు, ఫాదర్సు, సిస్టర్సు, బ్రదర్సు, మనమంతా దేవుని సేవకులం. పరిశుద్ధ పాపు గారు ఏమంటున్నారు? ఈ సేవకులకు నేను ఒక సేవకుడిని అని అంటున్నారు. చూడు, తనను తానే తగ్గించుకోవాలని తన భావన. అయితే మనలో గర్వం ఉండకూడదు, ఈర్ష్య, పగ, ద్వేషాలు ఉండకూడదు అని. ఈనాటి మొదటి పట్టణంలో తండ్రి అయిన దేవుడు ఏ విధంగా బోధిస్తున్నారో చూడండి. మొదటి పట్టణంలో చాలా చక్కగా ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రైచియస్ మ్యాన్ అండ్ ద వికెడ్ మ్యాన్. నీతిమంతుడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఆ నీతిమంతుణ్ణి దుష్టుడు ఎప్పుడు తనను ముంచాలని చూస్తూ ఉంటాడు, తనను బాధ పెట్టాలని చూస్తూ ఉంటాడు. అయితే నీతిమంతుడు శాంతి స్థాపకుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. ఈ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ గాడ్. గాడ్ ఈజ్ మై ఎవ్రీథింగ్ అని అంటాడు. ఎవరు? నీతిమంతుడు. కీర్తన 46:1 వచనంలో ప్రభువే నా ఆశ్రయము, ప్రభువే నా దుర్గము, ప్రభువే నా శక్తి అని. ఇంకా కీర్తన 36:7 వచనం, 36:7 వచనంలో ప్రభువా నీ ప్రేమ అమూల్యమైనది, నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును అని. చూడండి, కీర్తనకారుడు ఎంత చక్కగా తను ప్రార్థిస్తున్నాడు. ప్రభువా నీ ప్రేమ అమూల్యమైనది, నీ రెక్కల మాటున నాకు ఆశ్రయము దొరుకును. ప్రభు యొక్క రెక్కల మాటున అంటే ప్రభు యొక్క దైవ సన్నిధిలో మంచి వ్యక్తి అలా ఆలోచిస్తాడు. సిస్టర్ ఒకసారి చదవండి సిస్టర్. కీర్తన 36:7 వచనం. నీ ప్రేమ అమూల్యమైనది,
నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇంకా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? మంచి వ్యక్తిగా ఉంటాడు. అందరికీ మంచి జరగాలి, అందరూ శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, అందరూ అభివృద్ధి పొందాలి అని, అంటే దైవ చిత్త ప్రకారం తను జీవించటానికి సజ్జనుడు, నీతిమంతుడు సిద్ధంగా ఉంటాడు. అటువంటి నీతి మనలో ఉందా? ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకోవాలి, ఆలోచించుదాం. అయితే ఇంకా దేవుని యొక్క ఉనికి తన వెంట ఉంటుంది. మొదటి పట్టణము ఆ యొక్క భావన మనకు నేర్పుతుంది. అయితే దుష్టుడు దానికి వ్యతిరేకం. ఈర్ష్య, ద్వేషం, పగ అవన్నీ పెట్టుకొని నీతిమంతులను ప్రక్కకు నెట్టివేయటానికి చూస్తూ ఉంటాడు. అయితే నీతిమంతుడు దేవుని యొక్క చట్టములను పాటిస్తాడు, దేవుని యొక్క క్రియలను పాటిస్తాడు, దైవాజ్ఞలను అవలంబిస్తాడు, వాటిని పాటిస్తూ ఉంటాడు. అంటే దైవ ప్రేమ, సోదర ప్రేమ, దానితో పాటు సేవాభావము కలిగి కూడా జీవిస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు ఏమంటున్నా చూడండి, మీరు గొప్పవాడు కాగోరినచో సేవాభావము కలిగి ఉండాలి. సేవాభావం ఉండాలి, సేవా తత్వం ఉండాలి. నాయకులుగా ఉండాలంటే మీరు సేవకులుగా ఉండాలి, తను తాను తగ్గించుకోవాలని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. మనలో గర్వం, ఈర్ష, పగ, ద్వేషాలు వాటిని ప్రక్కకు పెట్టాలని. ఆ సమయంలో ప్రభు ఏమంటున్నారు చూడండి, నేను నీకు తోడుగా ఉంటా, నేను నిన్ను దీవిస్తానంటున్నాడు ఆ సమయంలో. ఎందుకంటే నీవు నమ్మిన బంటువి, నమ్మిన శిష్యురాలు కాబట్టి నా యొక్క దైవ సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అంటున్నారు. ఆదికాండం 26వ అధ్యాయంలో 3వ వచనంలో, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను అంటున్నాడు. ఎవరికి ఈ యొక్క దీవెన కలుగుతుంది? ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో, నీతి నియమాలతో జీవిస్తారో వారు దీవింపబడతారు. ఆదికాండం 26:3వ వచనంలో ఒకసారి చదవండి సిస్టర్. నేను నీకు చేదోడుగా ఉందును, నిన్ను దీవింతును, నీకు నీ సంతతికి ఈ భూమిని ఇత్తును. ఈ విధముగా నేను నీ తండ్రి అబ్రహాముకిచ్చిన మాట నెరవేర్చుకొందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీకు తోడుగా వత్తును, నేను నిన్ను దీవిస్తానంటున్నాడు. ఇంకేం కావాలో చూడండి. ప్రభు యొక్క తోడు నీడ మన వెంట ఉంటుంది, దైవ సన్నిధి మన వెంట ఉంటుంది. దైవ సన్నిధి మన వెంట ఉంటుంది అంటే మనము అధికంగా దీవింపబడతాం. దీవింపబడటమే కాదు, రక్షింపబడతాం. ఆదికాండం 28లో 15వ వచనం ప్రభు ఏమన్నా చూడండి, నా రక్షణ కవచము నీ వెంట ఉంటుంది. ఎంత చక్కగా ప్రభు మనకి అభయాన్ని ఇస్తున్నారు చూడండి. ఆదికాండం 28:15వ వచనం, నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతానంటున్నాడు. ఇది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. నా జీవితం ఎన్నో విధాలుగా ప్రభు నన్ను రక్షించాడు, మిమ్మల్ని కూడా రక్షించి ఉంటారు. ఎందుకంటే మనం ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఆ ఆధారం అనేది ప్రభు ఏం చేస్తారు, నా మీద ఆధారపడ్డాడు, నా మీద ఈమె ఆధారపడింది కాబట్టి నేను తనను దీవిస్తాను, రక్షిస్తాను అనే తన రెక్కల క్రింద ఆశ్రయాన్ని ఇస్తానంటున్నాడు చూడండి. కీర్తన 36:7వ వచనం ఇప్పుడే చదివాం. నీ ప్రేమ అమూల్యమైనది ప్రభువా, నరులను నీ రెక్కల క్రింద ఉంచి ఆశ్రమిస్తారు అని. అంటే ప్రభు యొక్క దీవెన అలా ఉంటుంది. అయితే మనలో ఈరోజు ప్రభు ఏం కోరుతున్నారు, మీలో సేవాభావం ఉండాలి. మనలో సేవాభావం ఉంటే తప్పకుండా దీవింపబడతాం. అయితే మనం సేవ చేసే టైంలో మనం కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు కూడా వస్తూ ఉంటాయి. ప్రభువు సేవాభావంతో ముందుకు వెళ్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు క్రీస్తు ప్రభు. అయినా కూడా ప్రభువు అనేక విధాలుగా ఇక్కట్లకు లోనయ్యారు, బాధలకు లోనయ్యారు, కష్టాల పాలయ్యారు. అప్పుడు ప్రభు ఏమన్నా చూడండి, యోహాను రాసినటువంటి 33వ అధ్యాయంలో 16వ వచనం, 16వ అధ్యాయం 33వ వచనంలో, యోహాను 16:33లో ఈ లోకంలో మీరు అనేక విధములైనటువంటి కష్టాల పాలవుతారు, నేను కూడా పాలవ్యాను అంటున్నాడు ప్రభు.
కాబట్టి నేను వీటిని జయించాను, మీరు కూడా జయిస్తారంటున్నాడు. చూడండి, ప్రభు దానికి కూడా తన అభయమస్తాన్ని ఇస్తున్నారు. తన యొక్క శక్తిని, బలము నేను నీకు దయచేస్తానని తెలియజేస్తున్నారు. ఒకసారి సిస్టర్ అది. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించి తిని అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీరు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, అంటే నా కోసం, అంటే ప్రభు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ కష్టాలు వస్తాయి. కానీ వాటిని అవలీలగా మనం వాటిని ఎదుర్కొంటాం, అంటే సవాళ్ళతో ఎదుర్కొంటాం. నేను ప్రభువుకు చెందిన వ్యక్తిని కాబట్టి నన్ను ప్రభువు దీవిస్తాడు. ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి బిడ్డను ఎప్పుడు కాచి కాపాడుతూ ఉంటాడు. పదే పదే తనకు ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి ప్రభు శక్తిని ఇస్తానంటున్నాడు. చూడు, సిరాక్ గ్రంథం 33వ వచనంలో, సిరాకు 33:1 వచనంలో ప్రభు అంటున్నారు, చూడు, ఒక వ్యక్తి దైవ భక్తి కలిగి జీవిస్తున్నాడు, విశ్వాసంతో జీవిస్తున్నాడు, ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ఆ వ్యక్తికి అనేక మార్లు కష్టాలు, నష్టాలు, వేదనలు వచ్చినా, ఆపదలు వచ్చినా ప్రభు వారిని ఆదుకుంటాడు, కష్టాలను ఎదుర్కోవటానికి శక్తిని అనుగ్రహిస్తాడు. చూడండి, ఆ వచనాలు ప్రభు ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఒకసారి చదవండి సిస్టర్. దైవభీతి కలవానికి ఎట్టు కీడు కలగదు, అపాయము కలిగినప్పుడల్లా ప్రభు అతనిని మరలా ఆదుకొనును. చూడండి, పదే పదే కాపాడుతూ ఉంటాడు, మరలా కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే దైవ భక్తుడు, దైవ భక్తురాలు కాబట్టి మనలో విశ్వాసంతో మనం ప్రార్థించాలి. సేవాభావం, సేవ మార్గం, సేవ పదంలో మనము పయనించాలి. నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థ కలగజేసింది అని ఎన్నో అద్భుతాలు చూసాం మనం బైబిల్లో. నీ విశ్వాసము నీకు స్వస్థ కలగజేసే విధంగా చేసింది. అంటే మన విశ్వాసమే అది. మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. అది ఎలా? దేవుని యొక్క వాక్యము చదవటం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం ద్వారా. దైవ వాక్కు ఎవరిలో ఉంటుందో వారిలో శక్తి ఉంటుంది. దైవ వాక్కుని ఎవరైతే ధ్యానిస్తారో వారు బలపరచబడతారు. దైవ వాక్కు ఎవరిలో ఉంటుందో వారిలో పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, వారిలో సేవాభావం ఉంటుంది, వారు నీతిమంతులుగా జీవిస్తారు, సజ్జనులుగా జీవిస్తారు, దైవ కుమారులు, దైవ కుమార్తెలుగా వారు భావింపబడతారు. అందుకోసమే మనము విశ్వాసాన్ని కలిగి జీవించాలి అని. అందుకోసం విశ్వాసము విజయానికి మార్గం అంటాం. విశ్వాసము విజయానికి మార్గం, విశ్వాసము విజయానికి సోపానం. నాకు అనిపిస్తుంది ఎంత విశ్వాసం ఉంది మన ప్రజలకు, ఎంత విశ్వాసం. ఆ విశ్వాసం మూలానే వారు దీవింపబడతారు. ఆ విశ్వాసము మనలో ఉండాలి. ప్రభువా, నాకు అధైర్యం ఉంది ప్రభువా, నాకు ధైర్యం నింపు ప్రభువా, నాకు శక్తిని దయచేయి, నాకు బలము దయచేయి ప్రభువా, నాకు పట్టుదల దీక్ష ఇవ్వు నా సేవా పదములో ముందుకు వెళ్ళటానికి అని మనము ప్రార్థించాలి. మన కుటుంబం కోసం ప్రార్థించాలి, మన గ్రామం కోసం ప్రార్థించాలి, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థించాలి. మనం పల్లెల్లో ఉన్నా, గ్రామాల్లో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, ఎక్కడున్నా మన వారి కోసం మనం ప్రార్థించాలి, మనం దీవించమని ప్రార్థించాలి. ప్రార్థన ఒక ఆయుధం, ప్రార్థన ఒక శక్తి, ప్రార్థన ఒక బలము, ప్రార్థనే మన ఊపిరి. కాబట్టి ఆ ఊపిరిని మన హృదయంలో నిలుపుకొని మనం ప్రార్థించాలి. మన విశ్వాసము గట్టిదై పట్టుదల కలిగి మనం ప్రార్థించాలి. దృఢంగా ఉండాలి మన విశ్వాసం. అప్పుడే ప్రభు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభువు మన ఆకారం చూడడు, మన హృదయాన్ని చూస్తాడు, మన మనసును చూస్తాడు. ఇతడు నిజంగా విశ్వాసపాత్రుడా, తనలో వినయము ఉందా, దీనత ఉందా, శాంతముందా, నీతిమంతులుగా ఉన్నారా, సజ్జనులుగా జీవిస్తున్నారా అనే భావన మనలో ఉందా అని ప్రభువు పరిగణలోకి తీసుకుంటాడు. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉన్నట్టయితే మనకు ఏమి అడిగినా కూడా ప్రభువు మీకు దయచేస్తానంటున్నాం. మత్తయి సువార్త 21:22 చదవండి ఒకసారి సిస్టర్, లాస్ట్ వచనం.
మత్తయి 21:22లో నీ ప్రార్థనలో విశ్వాసముతో ఏది అడిగినా కూడా నేను నీకు దయచేస్తానంటున్నాడు. చూడండి ఎంత చక్కటి వాక్యము ప్రభు అంటున్నాడు. చూడండి, నీ విశ్వాసంతో అడుగు, నీకు ఇది కావాలి, నీకు అది కావాలి, నీలో శాంతి కావాలి, సమాధానం కావాలి, నీలో ధైర్యం కావాలి, నీలో వెలుగు ఉండాలి, మీ కుటుంబము ఆశీర్వదింపబడాలి, మీ గ్రామము దీవింపబడాలి, మీ గ్రామంలో శాంతి సమాధానం ఉండాలి, ప్రతి కుటుంబంలో ప్రభువు దీవింపబడాలి. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనం అడిగిందల్లా ప్రభువు దయచేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ఒక 2 నిమిషాల పాటు. సర్వశక్తిగల తండ్రి, ప్రేమామయ, దయామయ, కరుణామయ నాడు ప్రత్యేక విధంగా ప్రభువా మా ప్రియమైన బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడు నాయన, ఆశీర్వదించు నాయన. మీరే అన్నారు క్రైస్తవ జీవితము సేవా పదము, సేవా మార్గంలో పయనించండి. సేవ చేసే టైంలో మీలో వినయము, విధేయత, శాంతము, దీనత ఉండాలని మీకు స్తుతి స్తోత్రం ప్రభువా. మమ్మల్ని మంచి మార్గం నడుపు, మా ప్రియమైన బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడు నాయన. మా కుటుంబాల్లో శాంతి సమాధానం నింపండి, సేవాభావం మాకు దయచేయండి. అలనాడు మదర్ తెరేసా గారికి ఏ విధంగా అయితే సేవా ప్రేమ కలిగి తను మీరు చూపించినట్టు కార్యాన్ని తను సఫలం చేశారు. అదేవిధంగా ప్రభువా మా గ్రామంలో మేము చేస్తున్నటువంటి పనులలో ప్రభువా మా కుటుంబాల్లో శాంతి నింపు, సమాధానం దయచేయి, ప్రేమతో సేవతో జీవించేలాగా ఆశీర్వదించండి. మా ప్రియమైన బిడ్డలందరికీ మీ యొక్క దైవ జ్ఞానాన్ని, దైవ శక్తిని, దైవ బలాన్ని మాకు దయచే ప్రభువా. ఎటు వెళ్ళినా మాకు తోడు నీడగా ఉండు నాయన. మీ యొక్క దీవెనతే ఆశీర్వదించి, మీ యొక్క శక్తి చే, బలము చే నింపండి ప్రభువా. మీ యొక్క ప్రేరణ చే మమ్మల్ని ముందుకు నడుపు. మేమందరము సజ్జనులుగా, నీతిమంతులుగా, శాంతి కాములుగా జీవించేలాగున ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. దయచేసి అందరూ లేచినవండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిలా పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దివ్యబాల యేసు భక్తులారా, నేనే పునరుత్థానమును జీవమునని పలికిన ఉత్థాన ప్రభువు మన మధ్యలో ఏం చేసి ఉన్నారు. ఆ కరుణామయుని అనుగ్రహ వరములకై మన మనస్సు విప్పి విశ్వాసంతో మనం సంఘ అవసరాల కోసం మనం ప్రార్థించుదాం. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. పరలోక సింహాసునులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా సర్వశ్రీ సభను, మా పావన జనకులైన పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా పీఠాధిపతులు పూల అంతోని గారిని, మా గురువులను, మఠవాసులను, ఉపదేశులను మీ ఆత్మబలముతో, మీ ఆధ్యాత్మిక శక్తితో నూరంతులుగా నింపండి. సకల విశ్వాసములను ఆధ్యాత్మికంగా ముందుకు నడుచుటకు కావలసిన విజ్ఞానము, వివేకమును వారి కొసగి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నీతి సూర్యుడా, నీతిమంతుడు దేవుని కుమారుడు, అతనిని శత్రువుల బారి నుండి కాపాడును అని పరిశుద్ధ వాక్యము ప్రభుని కాపుదల గురించి వక్కానించుచున్నది. మీ జ్ఞాన బిడ్డలమైన మేము నిరంతరం నీతి మార్గంలో, ప్రేమ మార్గంలో నడుచునట్లును, సాతాను శోధనలు మమ్ము బాధించకుండునట్లును మీ దీవెన పరంపరములుగా మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల ప్రభువా, శిష్యుల మధ్యలో గొప్పవాడెవ్వడి వాదులాటను నిలిపి సేవకుడై చిన్న పిల్లల వలె తండ్రి దేవునిపై ఆధారపడవలెనని మీరు మాకందరకు ఉపదేశించినందులకు మీకు వేలాది వందనములు చెల్లించుచున్నాము. మేమంతా
పేరు ప్రఖ్యాతులకు ప్రాకులాడక సేవక మనస్తత్వంలో మేము ఆరాధించు కృపను మానవ సేవయే మాధవ సేవయని గ్రహించి నిరుపేదలను సేవించు భాగ్యమును మా కొసగమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, ఇంటిని వదిలి దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కూలీలను ఉద్యోగులను మీరు నిండుగా దీవించండి. వారి కుటుంబాలకు శాంతి సమాధానాలను ఆర్థిక పునఃపుష్టిని దయచేసి వారి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతను అవగాహనను సమృద్ధిగానిచ్చి వారి సంతానానికి చక్కని భవిష్యత్తును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ కరుణగల ప్రభువా, ఈనాటి ప్రపంచములో ఆకలి దప్పులతో, పౌష్టికాహార లోపముతో, కాలుష్య వాతావరణముతో శిశువులెందరో మరణించుచుండగా మీరు వారందరికీ రక్షణ కవచముగా నుండి ఆకలి దప్పుల నుండి అనారోగ్యము నుండి వారిని తప్పించి మీ దయగల హస్తముతో దీవించండి. వారి జీవనములో ఎటువంటి కొరత లేకుండా నిండు నూరేళ్ళు సమృద్ధితనముతో సంతోషముగా జీవించు గొప్ప వరముతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మనం ప్రార్థించుదాం. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వాడిని స్వీకరించుచున్నాడని పలికిన ఓ దేవా, మానవ జీవితాలు నీటి మీద బుడగలాంటివని మేము గుర్తెరిగి శాంతిదాయకమైన వివేకం గల మీ దివ్య జ్ఞానాన్ని మాత్రమే మేము సదా కోరునట్లు మమ్ము దీవించండి. మీ మరణ పునరుత్థానాల అంతరార్థాన్ని మేము తెలుసుకొని మీ నీతిలో మీ ప్రేమలో జీవించు కృపను మాకు దయచేయండి. మా నాదురైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం
నీ బాటలోన శ్రీ యేసునాథా నా జీవనాథా శ్రీ యేసునాథా నా జీవనాథా ఆదరించుమయ్యా నా హృదయార్పణం స్వీకరించుమయ్యా నా బలి అర్పణ ఆదరించుమయ్యా నా హృదయార్పణ స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సరస్వతి పితైన సర్వేశ్వరుని అంగీకారం అట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ ప్రజల అర్పణలు కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకొనున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు లోకం ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితిరి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితిరి. ఈ విధముగా మీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితిరి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మేము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టంతం స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుల్చి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు రూపొందించునుగాక.
మీరు ఎన్నుకునే పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్య దేవమాత మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యం వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్టు బతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల్ ఆంథోనీ కార్డినల్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మరియు మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖన కూడిన ఈ ప్రజలమలోనను ఆలకింపుము. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా, ఎంతోమంది ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొంటున్నారు ప్రభువా. వీరిని ఆశీర్వదించి కాచి కాపాడు నాయన. వీరి కుటుంబాల్లో శాంతిని, సమాధానం దయచేయి ప్రభువా. వీరికి అనుకున్నటువంటి విన్నపాలు, కోరికలను తీర్చండి ప్రభువా. ఎటు వెళ్ళినా వీరికి అండదండగా ఉండి, తోడునిడగా ఉండి, మీ యొక్క దైవ సన్నిధి వీరికి తోడుగా ఉండి ప్రభువా. వీరిని ఆశీర్వదించి కాచి కాపాడు నాయన. ఎవరైతే రోగములతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరిచి ఆశీర్వదించు నాయన. మా ప్రియమైన బిడ్డలందరికీ, బాలబాలికలు, విద్యార్థులందరికీ ప్రభువా, మీ యొక్క దైవ జ్ఞానము, దైవ శక్తి, దైవ బలాన్ని వారికి దయచేయి. మీ యొక్క దైవ కాపుదల వారికి దయచేయి. మీ యొక్క దైవ రక్షణను మాకు దయచేయి ప్రభువా. ఎటువల్ల మాకు తోడునిగా ఉండి ఆశీర్వదించిన ఆయన, మేము చేస్తున్నటువంటి పనులలో విజయం సాధించే విధంగా ఆశీర్వదించిన ఆయన, మేము చేపడుతున్నటువంటి కార్యాల్లో ప్రభు విజయం సాధించే విధంగా దీవించి మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడు. మా ఈ గ్రామం కోసం మేము ప్రార్థిస్తున్నాము. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడు, ఆశీర్వదించి మంచి మార్గం నడుపు. మా గ్రామంలో ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం, ధైర్యము, బలము దయచేయి ప్రభువా. ఎవరైతే మా కోసం ప్రార్థించమని కోరారు ప్రభు, వారిని కూడా ఆశీర్వదించు కాచి కాపాడు. వారి ప్రార్థనను ఆలకించు నాయన. మాలను విశ్వాసాన్ని బలపరిచి అభివృద్ధిపరచు. మీ చిత్త ప్రకారం మీ సముఖన చెందిన మీ ప్రజలను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమని లోకం వారిని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నచ్చటి చేరి మీ మహిమను వీక్షించానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడుని యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభు అయిన యేసువా,
మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగమని జీవించే పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం పాపం పరిహరించాడు క్రీస్తు ప్రభు. నేనే మార్గము సత్యము జీవమన్నటువంటి ప్రభు. ఈ యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తంతో జీవను కాపాడునుగాక. ఆమెన్. విందు 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 ప్రభుని విందు ప్రభుని విందు ప్రేమతో పొందా ప్రేమతో పొందా భక్తితో రండు భక్తితో రండు. విందు 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 ప్రభుని విందు ప్రభుని విందు ప్రేమతో పొందా ప్రేమతో పొందా భక్తితో రండు. భక్తితో రండు. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను స్తుతించుదునుగాక. పరిపూర్ణ ఫలముగల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలనైన నేను దేవుని వారి సముఖములో మోకాల మీద నిలిచి నా పడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పండుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవద్రింపవలేనని నా మంచి యేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. జూబిలీ ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ జ్వాల రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పునుగాక. నీ కృపతో మమ్ములను సువార్త విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించి నరక శక్తులు నశించి మానవత్వం వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పంతో క్రొత్త దివి క్రొత్త భువికై నిరీక్షించుటకు మీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగునుగాక.
నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పునుగాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కృమ్మరింపబడునుగాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా, నీకే సదాస్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నారు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయంను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నెలు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము.